దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 8 దత్తావతారముల వర్ణనము. పేజీ 90 నుండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పంచకన్యల విచారణ. శంకర భట్టు తిరుమలదాసును ఇట్లడిగెను. అయ్యా, అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి తథా పంచకన్యాం పటే నిత్యం మహాపాతక నాశనమే అని చెప్పుదురు గదా. ఈ విషయము నాకు అంత సులభముగా అర్థమగుటలేదు, వివరింప ప్రార్థన. అంతటా తిరుమలదాసు ఇట్లు చెప్పెను. అహల్యను దేవేంద్రుడు మోహించెను. ఆమెను పొందవలెనని మాయోపాయమును పన్నెను. కోడి రూపమును ధరించి కొక్కరోకో అని అరిచెను. వేకువ జాము అయ్యెనని అనుష్ఠానము కొరకు గౌతముడు బయల్వెడలెను. మహాపతివ్రత అయిన అహల్యను అతడు తాకజాలడు. దేవేంద్రుడు దేవతాశక్తులు కలవాడు గనుక అహల్య వ్యామోహముననున్న అతని తీవ్ర మనస్సు యొక్క శక్తి వలన అహల్యను పోరిన స్త్రీ రూపము ఆవిర్భవించెను. మాయా అహల్య రూపము యొక్క అహల్య శరీరమునందలి జీవాణువులన్నీయూ దేవేంద్రుని తీవ్ర మనశ్శక్తి వలన మాత్రమే ఏర్పడెను. మాయా అహల్యతో సంగమించిన ఇంద్రుని చూచి ఉగ్రుడైన గౌతముడు వారిద్దరిని శపించెను. అంతటా అహల్య, ఓ తెలివిమాలిన ముని, ఎంత పని చేసితివి అనెను. అహల్య గౌతముని కంటెను ఆధ్యాత్మికముగా ఉన్నత స్థితి యందుండెను. అహల్యా శాపము వలన గౌతముడు 12 సంవత్సరములు మనశ్చాంచల్యము నుండి శివార్చనమున స్వస్థుడాయెను. అహల్య మనశ్శక్తి జడత్వమునందెను. దానితో ఆమె శరీరము కూడా జడత్వము నుండి పాషాణమయ్యెను. శ్రీరాముని పాదధూళి వలన అహల్యకు శాప విమోచనము కలిగెను. అందువలన అహల్య పరమ పవిత్రురాలని గ్రహించుము. శాపగ్రస్తుడైన దేవేంద్రుడు పంచపాండవులుగా జన్మించెను. 5 రూపములైనను 5 మనస్సులు ఉన్నను వాటికి ఆధారభూతమైన ఆత్మ ఒక్కటియే. ఇది ఒక విచిత్రమైన విషయము. శచీదేవి ద్రౌపదిగా యజ్ఞకుండమున ఆవిర్భవించెను. ఆమె అయోనిజ. అసలైన సీతను అగ్నిదేవుడు తన గర్భమున దాచెను. మాయాసీతను రావణుడు లంకకు కొనిపోయెను. సీత అగ్ని ప్రవేశము చేసినప్పుడు 2 సీతలు వెలుపలికి వచ్చిరి. కావున సీతాదేవి మహాపతివ్రత అని తెలియుము. భూచక్రమునందలి 12 రాసులలోనూ 27 నక్షత్రములు కలవు. ఈ 27 నక్షత్రములకు అభిమాన దేవత తారాదేవిగా జన్మించెను. ఆమె నిండు యవ్వనవతిగా నుండగా గురుగ్రహ అభిమాన దేవత అయిన బృహస్పతి మోహించెను. ఆమెను వివాహమాడెను. వృద్ధుడైన పతి నిండు యవ్వనవతిని సంతృప్తి పరచజాలడు. ఇది ధర్మ విరుద్ధమైన విషయము. వివాహ సందర్భమున చేసిన ప్రమాణములను ఉల్లంఘించుట క్షంతవ్యము కాదు. తారాదేవికి బృహస్పతిని చూచినప్పుడు భర్తృభావమే కలిగేది కాదు. ఆమెలో తన ఎడల భర్తృభావమును కలిగించవలసిన బాధ్యత బృహస్పతి మీద కలదు. సర్వధర్మములు తెలిసిన అతడు ధర్మ విరుద్ధముగా ప్రవర్తించెను. తారాదేవి శరీరమునందలి జీవాణువులు ఆమె మనః ప్రవృత్తికి అనుగుణముగా అనేక మార్పులను చెందెను. ఆమె మనస్సునందు చంద్రుని రూపము నిలచియుండెను. ఆమె హృదయము చంద్రాధీనమై ఉండును. ఈ విధముగా పరిణామ స్థితి నొందిన తారాదేవి పూర్వము బృహస్పతిని వివాహమాడిన తారాదేవి ఎంత మాత్రము కాదు. అందువలన తారాచంద్రుల కలయిక ధర్మ విరుద్ధము కాలేదు. సృష్టి నియమముల ప్రకారము 27 నక్షత్రములను చుట్టివచ్చుట చంద్రుని ధర్మము. అది గురుగ్రహ ధర్మము కాదు. ఆ విధముగా గురుగ్రహము సంచరించిన ధర్మ విరుద్ధమగును. ధర్మ విరుద్ధమైనది ఏదీ విచ్ఛిన్నము కాక తప్పదు. కావున 27 నక్షత్రముల అభిమాన దేవత అయిన తారాదేవి చంద్రమండల అభిమాన దేవత అయిన చంద్రునికి చెందుటయే ధర్మము. నాయన, ఈ ధర్మ సూక్ష్మమును అనుసరించి తారాదేవి మహాపతివ్రత. భీష్ముడు అంపశయ్యపై నుండగా ధర్మరాజునకు హితోపదేశము చేసెను. చెడు జరుగునప్పుడు సాధ్యమైన ఎడల దానిని నిరోధింపవలెను, లేదా ధర్మ విరుద్ధమైన పని జరుగు ప్రాంతము నుండి వైదొలగవలెను అని చెప్పుచుండెను. అది వినిన ద్రౌపది ఫక్కున నవ్వెను. అంతటా భీష్ముడిట్లనియే, ద్రౌపదీదేవికి మానభంగము జరుగు సందర్భమున నేను మిన్నకుంటిని.
అప్పట్లో దుర్యోధనాదుల భోజనమును నేను చేయుచుంటిని. అందువలన నా బుద్ధి భ్రష్టు పట్టిపోయెను. ఆ చెడు రక్తమంతయును ఇప్పుడు శరీరము నుండి బయల్వెడలినది. ఇప్పుడు నా బుద్ధి కల్మషరహితముగానున్నది, సత్యము బోధపడినది అనెను. జీవి పరిణామ దశలో అనేక జన్మలెత్తుచుండును. కొన్ని జన్మలలో స్త్రీగాను, మరికొన్ని జన్మలలో పురుషుడుగాను కూడా జన్మించవచ్చును. మానవ జన్మ లేకుండా పశుపక్షాది జన్మలను కూడా ఎత్తవచ్చును. మండోదరి ఒకానొక జన్మలో పురుషుడుగా జన్మించెను. ఆ జన్మమందు ఆమెకు చంచల స్వభావురాలైన ఒక భార్య, దుష్ట ప్రవృత్తి గల ఒక భార్య, మృదు స్వభావము గల ఒక భార్య ఉండిరి. చంచల స్వభావురాలైన భార్య వానర జన్మనెత్తి వాలిగా ఆవిర్భవించెను. దుష్ట ప్రవృత్తి గల భార్య రావణునిగా జనించెను. మృదు స్వభావము గల భార్య విభీషణుడుగా జనించెను. కల్పాంతరమునందు వీరు మువ్వురును మండోదరి పురుషుడిగా జన్మించినప్పుడు అతని భార్యలే. ప్రస్తుత జన్మమున మండోదరి వాలికి భార్య కాగా అంగదుడు జనించెను. తదుపరి రావణుని భార్యగా నయ్యెను. రావణ వధానంతరము విభీషణునికి పట్టపు రాణి అయ్యెను. వాలికి భార్యగా నున్నప్పుడున్న జీవాణువులు, రావణుని భార్యగా నున్నప్పుడున్న జీవాణువులు, విభీషణుని పట్టపురాణిగా నున్నప్పుడున్న జీవాణువులు వేరువేరుగానున్నవి. అందువలన మండోదరి కూడా మహాపతివ్రతయే. అప్పుడు శంకరభట్టు ఇట్లడిగెను, అయ్యా, స్త్రీలకు ఒకే భర్తతో నుండవలెననియు పురుషులు ఏకపత్నీ వ్రతులై ఉండవలెననియు చెప్పుదురు కదా. బహు భార్యాత్వము కాని బహు భర్తృత్వము గాని నిందనీయములు కదా. కర్మచక్ర పరిణామము. అంతటా తిరుమలదాసు ఇట్లనెను, నీవు చెప్పునది అక్షరాలా నిజము. ఒకడు నిష్కారణముగా భార్యను హింసల పాలు చేసిన ఎడల సప్త జన్మముల బాల వైధవ్యము నొందునని చెప్పబడినది. ఒక పురుషుడు 4-5 స్త్రీలను వివాహమాడిన ఎడల మరుజన్మమున ఆ పురుషుడు స్త్రీగా జన్మించును. ఆ 4-5 స్త్రీలు తమ కామవాసనలు సంస్కారములు నశించని ఎడల పురుష జన్మమునెత్తి ఆ స్త్రీని అనుభవించుదురు. ఇట్లు ఒక జన్మయందే జరిగినచో వ్యభిచార దోషము కలుగును. అట్లుగాక ఆ స్త్రీని వేరు వేరు జన్మములందు విడివిడిగా ఆ పురుషులు వివాహమాడిన ఎడల దోషము లేదు. ఇది కాలచక్ర ప్రభావము. ఈ మహాచక్రమునందు ఇటువంటి వింతలు ఎన్నియో జరుగుచుండును. స్త్రీ జన్మనెత్తిన ఎడల ఆ జన్మకు సంబంధించిన ధర్మమును ఆచరించవలెను. పురుష జన్మనెత్తిన ఎడల ఆ జన్మకు సంబంధించిన ధర్మమును ఆచరించవలెను. భార్యాభర్తలను విడదీసిన పాతకులు అటు పురుష జన్మకు గాని ఇటు స్త్రీ జన్మకు గాని చెందకుండా నపుంసక జన్మమునెత్తి సంసార సుఖమనున్నది ఏమిటో తెలియక దుఃఖమును అనుభవించుచు మనస్తాపము నొందుదురు. మాంసభోజనము నిషిద్ధము. ఒకడు మేకను చంపి 10 మందితో కలిసి దానిని భుజించననుకునుము. ఆ మేక ప్రాణోత్క్రమణ సమయమున విపరీతమైన బాధననుభవించును. ఆ బాధామయ స్పందనలు వాయుమండలములో నిక్షిప్తమయ్యుండును. నాయనా, వాయుమండలమునందు బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు నిక్షిప్తమయ్యుండును. సత్కర్మల వలన ఆనందమయ స్పందనలు జనించును. దుష్కర్మల వలన బాధామయ స్పందనలు జనించును. చచ్చిన మేక తనను తినిన 10 మంది మానవులను హింసించవలనని తలచును. ఆ కారణము చేత ఆ మేక మానవధ్యాస వలన మానవ జన్మనెత్తును. ఆ మానవులు మేక జన్మమునెత్తెదరు. ఈ రకముగా కర్మ యొక్క ఫలితములు ప్రతి చర్యకును ప్రతిచర్యయును కలుగుచుండును. అందువలన మానవులు క్షమాగుణమును అలవరచుకొనవలెను. సాత్వికుడు మేకను చూచినను దాని మాంసము తిననుల్లడు. ఒకవేళ ఆ మేక పూర్వ జన్మమునందు తనను భక్షించిన మనుష్యుడే అయినను సరే క్షమించి వదిలిన దానికి ప్రాణదానమును చేసిన ఎడల అంతటితో ఆ కర్మచక్రము ఆగును. పీఠికాపుర వాసుల సాంఘాతిక పుణ్యమును సాంఘాతిక పాపమును ఒక్కసారి ఫలించి శ్రీపాద శ్రీవల్లభ జననమునకు కారణమాయెను. పుణ్యజనులు వారిని శ్రీదత్తునిగా గ్రహించి శుభ ఫలితములను పొందిరి. పాపజనులు వారిని శ్రీదత్తునిగా గ్రహింపక మరింత అశుభ ఫలితములను పొందిరి. శ్రీదత్తుని ఆరాధించుచు శ్రీపాదవల్లభుల వారిని నిందించువారు రౌరవాది నరకములను పొందుదురు. విషయము అర్థం కానప్పుడు మౌనము వహించుట మంచిది. అంతియే కాని దివ్య భవ్యమైన ఆ మన్మహామంగళ రూపమును నిందింపరాదు.
వారి ముఖమునకు హారతులిచ్చుచు పాదములకు మేకులను కొట్టువారును శ్రీ దత్తావతారమును నిందించువారును సుఖవ్యాధుల పాలయ్యెదరు. అంతేగాక శ్రీ దత్తుల వారు ఒకానొక విచిత్రమైన యోగశక్తిని తమ అనుగ్రహ లీలలో చేర్చిరి. పుణ్యజనులకు శ్రీ దత్తనామ స్మరణమున సర్వ మనోరథములు అయాచితముగా అప్రయత్నముగా సిద్ధించును. శ్రీ వల్లభుని నిందించు పాపజనులకు విచిత్ర పద్ధతులలో విఘ్నములు అనిష్టములు కోకొల్లలుగా జరుగుచుండును. శ్రీపాదుల వారిది అగ్నిస్వరూపము, వారు ధరించునది అగ్నివస్త్రము, వారు పవిత్రమైన యోగాగ్ని స్వరూపము. వారి పాదుకల మహిమను వర్ణించుటకు యుగములు చాలవు. వేదోపనిషత్తులు కూడా శ్రీపాదుకా మహిమను వర్ణించి సంపూర్తిగా చెప్పగలుగుట అసాధ్యము. ఎన్ని యుగములు గడిచినవి, ఎన్ని కల్పములు గడిచినవి, ఎన్ని సృష్టి స్థితిలయములు జరిగినవి, కానీ శ్రీ దత్తుల వారు శ్రీ దత్తులే. వారికి సాటి మరి ఎవ్వరునూ లేరు. వారు సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులే. సృష్టిలోని ప్రతి అణువును ఈ పరమ సత్యమునకు సాక్ష్యము పలుకును. స్వయంభూదత్త పునః ప్రతిష్ఠ. శ్రీ పీఠికాపురమునకు ఒక విచిత్రమైన అవధూత వచ్చెను. అతడు ఉన్మత్త సిద్ధుడు. అతడు తిట్లు శాపనార్థముల మూలమున ఆశీస్సులనందజేయు వింత సాధువు. అతడు ఎవరినైనా పొగిడిన ఎడల అవతల వ్యక్తి యొక్క పుణ్యఫలము క్షీణించినట్లే. ఆ సిద్ధుని పీఠికాపుర వాసులు స్వయంభూదత్తుడెక్కడున్నాడని అడిగిరి. అప్పుడు ఆ సిద్ధుడు స్వయంభూదత్తుడు సమస్త పుణ్యక్షేత్రములలోనూ స్నానము చేసి ఏలానదిలో నున్నాడని తెలిపెను. అంతటా ఏలానదిలో ప్రయత్నము చేయగా స్వయంభూదత్తుని విగ్రహము బయల్పడినది. దానిని ఒక శుభముహూర్తమున అపర సర్వ మంగళాదేవి అయిన సుమతీ మహారాణియు బ్రహ్మ తేజో విరాజితులైన అప్పలరాజు శర్మయు పునః ప్రతిష్ఠించిరి. ఇది ఆ సిద్ధుని కోరిక మేరకు జరిగినది. ఆ మహోత్సవమునకు శ్రీ బాపనార్యులు ఆధ్వర్యము వహించిరి. విద్యారణ్యుల ఆవిర్భావము. ఆలయములో పునః ప్రతిష్ఠ జరిగిన నాడు ఆ సిద్ధుని బాపనార్యులు తమ ఇంటికి భిక్షకు పిలిచిరి. ఆ సిద్ధుడు వల్లెయనెను. తాతగారింటనున్న శ్రీపాదులను ఆ సిద్ధుడు దర్శించెను. కేవలము 2వ సంవత్సరము వయస్సు నడుచుచున్న ఆ దివ్య శిశువుపై వారికి అమితమైన పుత్రవాత్సల్యము పొంగినది. మేనమామ అయిన వెంకావధానులు భుజముపైకెక్కి వినోదముగా మేనమామ పిలకతో వింత వింత చేష్టలు చేయుచు సిద్ధుని వంక చూసి శ్రీపాదులు నవ్వసాగిరి. ఆ నవ్వును వినిన సిద్ధుడు సమాధి స్థితుడయ్యెను. అతడు ప్రకృతిస్థుడైన తదుపరి శ్రీపాదుల వారు, మాధవ, నాకు 16 సంవత్సరములు వయసు వచ్చినప్పుడు నీ కోరిక మేరకు బుక్కరాయుడిచే హిందూ సామ్రాజ్యము స్థాపించబడును. హరిహరునకు బుక్కరాయునికి నీవు తోడయ్యుండుము. నీవు విద్యారణ్య మహర్షి నామమున విఖ్యాతుడవయ్యెదవుగాక. నీ సోదరుడైన సాయనాచార్యునింట రాబోవు శతాబ్దములలో గోవింద దీక్షితులు జనించును. ఆ గోవింద దీక్షితుడు ఎవరో కాదు, నీవే. రాజర్షివై తంజావూరు మహామంత్రివై వర్ధిల్లెదవుగాక అనిరి. అంతటా ఆ సిద్ధుని కన్నుల వెంట ఆనంద బాష్పములు జలజల రాలెను. అతడు శ్రీపాదుల వారిని అక్కున చేర్చుకొనెను. అలవోకగా శ్రీపాదుల వారు సిద్ధుని పాదములకు నమస్కరించిరి. సిద్ధుడు ఇది ఏమి వింత అనెను. అంతటా శ్రీపాదులిట్లనిరి, నీవు శృంగేరి పీఠమునధిష్ఠించి విద్యారణ్య నామమున విఖ్యాతుడవయ్యెదవు. నీ శిష్య పరంపరలో 3వ వాడిగా నీవే కృష్ణ సరస్వతి నామమున జనించెదవు. నీకు నాయందు పుత్రవాత్సల్యము మిక్కుటముగానున్నది. కావున నేను నృసింహ సరస్వతి నామమున తిరిగి అవతారమెత్తునప్పుడు నీవు కృష్ణ సరస్వతి నామమున నాకు కాశీలో సన్యాస దీక్షనిచ్చెదవు. దీనికి కాశీ విశ్వేశ్వరుడును అన్నపూర్ణ మాతయును సాక్షి. నీవు సన్యాసి ధర్మమును పునరుద్ధరింపవలెను. వశిష్ఠ, శక్తి, పరాశర సత్రయార్షేయ ప్రవరాన్విత పరాశర గోత్రోద్భవులును ఋగ్వేదులును అయిన వాజపేయ యాజుల మాధవాచార్యుడు విద్యారణ్య మహర్షిగా వినుతిగాంచి తీరును. నాయనా, రేపు నీకు మరిన్ని విషయములను చెప్పెదను అని తిరుమలదాసు ఈరోజు వృత్తాంతమును ముగించెను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.